ప్రియమైనటువంటి క్రైస్తవ ఆత్మీయ బంధువులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దానియేలు గ్రంథమును మనం చదువుతున్నాం. దానియేలు గ్రంథంలో రకరకాలైనటువంటి పాత్రలు మనకి కనిపిస్తున్నప్పటికీ ఎక్కువగా దానియేలును గురించి, అలాగే నెబుకద్నెజరుని గురించి, ఆ తదుపరి ఉన్నటువంటి 1-2 పాత్రలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇక షాడ్రకు, మెషకు, అబేద్నెగోల గురించినటువంటి ప్రస్తావన మనకు ఉంటుంది. ఇప్పుడు ప్రారంభ అధ్యాయంలో దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు దేవుని యొక్క తలాంతును ఏ రకంగా పొందుకున్నారు, ఏ రకంగా జ్ఞానవంతులయ్యారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఇక రెండవ అధ్యాయములో దానియేలు గారికి వచ్చినటువంటి కళ, దానికి అతడు భయపడ్డాడు, కళ మర్చిపోయాడు, దాని భావాన్ని మర్చిపోయాడు, కానీ భయం మాత్రం వెంటాడింది. దాన్ని తెలుసుకోవాలని తన దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ పిలిపించారు, కానీ వారెవరూ చెప్పజాలకపోయారు. ఆ విషయం తెలిసినటువంటి దానియేలు, నాకు అవకాశం ఇస్తే నేను చెబుతాను అని చెప్పి సమయం తీసుకొని దేవుణ్ణి అడిగి, దేవుని ద్వారా తెలుసుకొని దాని యొక్క మరి ఆయనకు వచ్చినటువంటి కళ ఏంటి, దాని యొక్క భావం ఏంటి అనేటువంటిది తెలియచేయటం జరిగింది. అలా తెలియచేసినందుకు గాను రాజుగారు ఎంతో సంతోషించారు. నిజంగా దేవుని యొక్క జ్ఞానము ఇతడిలో ఉంది అని గుర్తించి దానియేలుకి సాష్టాంగపడటం జరిగింది. ఇక తనదైనటువంటి విధానంలో పూజించటము, తదితరమైనటువంటి ఏర్పాట్లు చేయండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సరే, ఇక ఆ అధ్యాయము అలాగుంటే ఇప్పుడు 3వ అధ్యాయంలో ఏం తెలియజేయబడుచున్నది అని మనం చూసినట్లయితే, 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి, రాజగు నెబుకద్నెజరు బంగారు ప్రతిమ ఒకటి చేయించి బబులోను దేశములోని దూరాయను మైదానంలో దాన్ని నిలువబెట్టించెను. అది 60 మూరల ఎత్తును, 6 మూరల వెడల్పునై ఉండెను. రాజగు నెబుకద్నెజరు అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకును, రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా. ఇప్పుడు ఎంత చేసిన కుక్కతోక వంకర అన్నట్టుగా, ఇప్పుడు తన యొక్క కళకు ఆందోళన చెందినటువంటి ఆయన కళ ఏమిటి, దాని భావం ఏమిటి అని తెలుసుకోవాలని తన దేశంలో ఉన్నటువంటి మేధావులందరినీ పిలిపించిన వారెవరునూ చెప్పజాలకపోయారు. దానియేలు మాత్రమే చెప్పగలిగాడు. దానియేలు ఎలా చెప్పగలిగాడు అంటే, దానియేలు విశ్వసిస్తున్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో అతడు మాత్రమే చెప్పగలిగాడు. అతడు దేవుళ్లకు దేవుడు, రాజులకు రాజు అని చెప్పి కీర్తించినటువంటి వాడు. అలాంటి సమయంలో మరి ఇప్పుడు యెహోవాయే గొప్ప దేవుడు, బలమైనటువంటి దేవుడు, శక్తి కలిగినటువంటి దేవుడు, జ్ఞానము కలిగినటువంటి దేవుడు అని గుర్తెరిగినటువంటి తాను మరలా ఇతర దేవుళ్ళు అనబడుచున్నటువంటి వాటిని గురించి ఆలోచించటం అనేటువంటిది ఇక్కడ చాలా, అంటే ఎందుకు రాజుగారికి కనీసం ఆ ఆలోచన లేదా, ఆ జ్ఞానం లేదా, ఆ మెలకువ లేదా, జాగరూకత లేదా, ఎందుకు ఈ పిచ్చి పని చేస్తున్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. రైట్. అఫ్కోర్స్ రాజుగా రాజ్య పరిపాలన సంబంధమైనటువంటి మెలకువలు తనకు తెలిసి ఉండొచ్చు. రెండవది, దేవుడే ఎలాగూ తనని వాడుకోవాలి అని అనుకున్నాడు కాబట్టి ఎంతో కొంత ప్రోత్సాహం ఉంటుంది. ఇక ఆ విషయం మినహా ఇక దేవుని గురించినటువంటి అవగాహన
పెద్దగా లేదా పరిపూర్ణంగా లేదనే చెప్పుకోవాలి. లేదు కాబట్టే ఒక ఎత్తైనటువంటి వెడల్పైనటువంటి ఒక ప్రతిమను నిలబెట్టాడు. బహుశా అది వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి దేవత లేదా దేవుడు అనేటువంటి ప్రతిమ. మేబీ నెబోకు సంబంధించినటువంటి ప్రతిమ అయి ఉండొచ్చు. ఎందుకంటే బహుదేవత ఆరాధకులు గనక వీరి ఎవరినైనా నిలబెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే వీళ్ళ యొక్క ముఖ్య ఇలవేల్పు మాత్రం నెబో. మరి నెబోను నిలబెట్టాడు. నిలబెట్టి ఏం చేశాడంటే ఇక అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఈ కోశాధికారులను అంటే ఖజానాదారులను అన్నాడు. ధర్మశాస్త్ర విధాయకులను అంటే వారు వ్రాసుకున్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉంటుందో దాని నెరవేర్చటానికి ప్రయత్నం చేసేటువంటి వారు, న్యాయాధిపతులను, సంస్థానములలో ఉండేటువంటి ఆధిక్యము వహించిన వారిని అందరినీ సమకూర్చుటకు రాజుకు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు రప్పించుటకు దూతలను పంపించగా, అంటే ఈయన సామ్రాజ్యములోని మహాసామ్రాజ్యములోని ముఖ్యులైనటువంటి అధికారులు, పెద్దలు ఎవరైతే ఉన్నారో వారినందరినీ పిలిపించి ఆర్భాటముగా ఆ ప్రతిమ ప్రతిష్ట చేస్తున్నాడు. ఓకే, ఆ అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, మంత్రులను, ఖజానాదారులను, ధర్మశాస్త్ర విధాయకులను, న్యాయాధిపతులను, సంస్థానములలో ఆధిక్యము వహించిన వారందరూ రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ యొక్క ప్రతిష్టకు కూడివచ్చి రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన ప్రతిమ ఎదుట నిలుచుండిరి. ఒక ప్రతిమ చేయించాడు, వాళ్ళను పిలిపించాడు, వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఇతడు ప్రతిమ నిలబెట్టిస్తున్నాడు, వాళ్ళక్కడ నిలబడ్డారు. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, అంటే ఈ యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి ఈ ఘట్టములో ఒక వ్యక్తి ఒక ప్రకటన చేస్తున్నాడు. ఏమని అనంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, నెబుకద్నెజరు ముందే ఇలా ప్రకటించు అని చెప్పి ఒక బాధ్యతను తనకు అప్పగించాడు. ఆ సమయంలో అతడు ప్రకటిస్తున్నాడు. ఒక కన్వీనర్ అనుకోవచ్చు. ఓకే, ఏమని ప్రకటించాడు అనంటే, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారలారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. అంటే ఇలా వీళ్ళందరినీ పిలిపించి ఇలా ప్రతిమను పెట్టి ఇలా చాటింప చేస్తున్నాడు అనంటే, అప్పటికి నెబుకద్నెజర్ గారు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటినీ దాదాపుగా వశపరుచుకున్నాడు, తన ఆధీనములో ఉంచుకున్నాడు. ఇది మొదటిది. అంటే తన చెప్పు చేతల్లో వాళ్ళందరినీ ఉంచుకొని పరిపాలన గావింపచేస్తున్నాడు. ఇక రెండవది ఏంటి అనంటే, ఈ ఎన్ని దేశాలైతే ఉన్నాయో ఆ దేశాలకు ఏ రకమైనటువంటి సంస్కృతి ఉందో, సాంప్రదాయం ఉందో, దేవతా ఆరాధన ఉందో, ఇలా ఎన్ని రకాలుగా ఉన్నా కూడా అందరూ నా అధికారము కింద, నా రాజ్యాంగము కింద, నా దేశమునకు సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాలని వీళ్ళందరికీ అలవర్చాలి. వీళ్ళందరూ ఒక గొడుగు కిందికి రావాలి. అందులో దేవతా విషయంలో కూడా వీరు రావాలి. వీళ్ళందరూ మొక్కాలి, పూజించాలి, సేవించాలి. ఇప్పుడు ఏక సామ్రాజ్యం, ఏకదేవతారాధన, ఏక రాజ్యాంగం, ఏక రాజు, ఏక పరిపాలన, ఇలా
సమస్తమును తన వశమున ఉంచుకోవాలి అనేటువంటి ఒక ఉపాయం, ఒక పన్నాగం, ఎత్తుగడ, ఒక వ్యూహం. దీనిలో భాగంగా ప్రతిమను నిలబెట్టాడు. అంటే ఇటు స్వకార్యం స్వామి కార్యం జరిగినట్టుగా, అటు తన ఉద్దేశములో దేవతని సంతోషపరిచినట్లు అవుతుంది, ఓ పండగ చేసుకున్నట్టు అవుతుంది. రెండవది, ఈ దేశాల యొక్క సంస్థానాధిపతులు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మానసికంగా ఈ తాను నిలబెట్టినటువంటి దేవతా భక్తులుగా విధేయులుగా ఉండులాగున వారిని ఒక విధంగా లోబరిచినటువంటి వాడు అవుతాడు. అంటే వారికి తెలియకుండానే ఒక భక్తి పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుడు దేవత అనగానే ఎందుకైనా మంచిది, ఏమో ఒకవేళ మనం వినకపోతే ఏమైనా అవుతుందేమో, శాపం వస్తుందేమో, సరే అందాము, అలాగునే చేద్దాము అనేటువంటి దృక్పథంలోనికి రావటానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా తెలియకుండానే అందరూ కలిసిపోయి ఒక త్రాటి మీదికి రావటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి ఎత్తుకడలో భాగంగా నిలబెట్టి వాళ్ళందరికీ చెప్తున్నటువంటి మాట, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడువారులారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమని? బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణే, సింఫోనియా, వీణే, విపంచిక, సకల విధములగు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. మూలముగా తెలియజేస్తున్నది ఏమనగా, ఇదిగో రకరకాలైనటువంటి సంగీత ధ్వనులను ఇచ్చేటువంటి పిల్లంగ్రోవి, బాకా, వీణ, సింఫోనియా, విపంచిక, ఇలా రకరకాలైనటువంటి వాటితో శబ్దం చేయటం జరుగుతుంది. అలా శబ్దము మీ చెవిన పడగానే మీరందరూ వెంటనే ఈ ప్రతిమకు సాష్టాంగ పడాలి. ఏమండి, ఇప్పుడు జెండాను నిలబెట్టుకొని ఒక సమయము నిర్ణయించుకొని అలారం మోగగానే అందరూ జనగణమన అధినాయక అని గీతం పాడినట్లుగా ఇప్పుడు ఈ సంగీతం రాగానే వీళ్ళందరూ ఈ ప్రతిమకు సాష్టాంగ పడాలి. అలా ఆజ్ఞ జారీ చేస్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు అనంటే, సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. ఇలా సంగీతం వచ్చినప్పుడు సాష్టాంగ పడాలి. ఒకవేళ ఎవరైనా సాష్టాంగ పడకపోతే వారు న్యాయాధిపతులైనా, ప్రభుత్వ అధికారులైనా, పెద్దలైనా, సంస్థాన అధిపతులైనా, ఖజానాదారులైనా, వీళ్ళెవరైనా సరే ఏ హోదాలో ఉన్నారు అనేటువంటిది చూడకుండా వారిని నిర్హేతుకంగా, అంటే తప్పకుండా అగ్నిలో వేసి చంపటం జరుగుతుంది. ఆ రకంగా శిక్ష విధించటము జరుగుతుంది. ఇక్కడ ఏ రకమైనటువంటి భేషజాలు ఉండవు. ఇది గుర్తుంచుకోండి అన్నట్లుగా అతడు హెచ్చరిక చేస్తున్నాడు. సకల జనులకు బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణే, వీణే, సింఫోనియా, విపంచిక, సకల విధములకు వాద్య ధ్వనులు వినబడగా ఆ జనులను, దేశస్థులను, ఆయా భాషలు మాట్లాడువారును సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారము చేసిరి. ఇక చక్రవర్తి కదా, ఆయన యొక్క బలాన్ని చూశారు, వీరత్వాన్ని చూశారు, ఆగ్రహాన్ని చూశారు, దాడిని చూశారు, దోపిడీని చూశారు, హత్యలను చూశారు.
ఇన్ని రకాలుగా అనుభవించినటువంటి వారు ఈ సంస్థానాధిపతులు. అందుకే వారు సరెండర్ అయ్యారు, లేకుంటే ఎందుకు సరెండర్ అవుతారు? అంటే ఇప్పుడు రాజుగారికి వారు భయపడుచున్నారు కనుక ఇప్పుడు రాజుగారు ఒక ఆజ్ఞ తయారు చేసి ప్రకటింపచేసిన తర్వాత అట్లా ఎట్లయ్యా, ఎట్లా అయితే కుదరదు కదయ్యా, బాగుండదు కదయ్యా, మాకు కూడా దేవతలు ఉంటాయి కదా, మాకు ఒక మనస్సాక్షి ఉంటుంది కదా, మాకు మరి ఈగో హట్ అవుతుంది కదా, ఈ రకంగా ఏ మాట మాట్లాడటానికి వారికి అవకాశము ఉండదు. కనుక గత్యంతరము లేదని తప్పనిసరి అయి రాజు చెప్పినట్లుగా ఆ ధ్వనులు వినపడగానే, సంగీత ధ్వనులు వినపడగానే వాళ్ళందరూ సాష్టాంగపడ్డారు. ఎందుకంటే వారికి ప్రాణం కంటే ఏది ఎక్కువ అని అనుకోరు కదా. ఇప్పుడు మొక్కకపోతే ఏమన్నారు, అగ్నిలో వేసి చంపేస్తాను అని అన్నాడు. కాబట్టి మరణము అనేది ఇక్కడ ఖాయమవుతున్నప్పుడు మరి ఈ మరణము మొక్కకుండా మరణించటం కంటే మొక్కి బ్రతికి ఉండటం బెటర్ కదా, ప్రాణాన్ని కాపాడుకోవటం బెటర్ కదా, ప్రాణానికి మించింది ఏమీ లేదు కదా అని మేబీ వాళ్ళ ఆలోచనలు వాళ్ళు చేసుకొని రాజీపడి అందరూ సాష్టాంగ పడ్డారు. అయితే వీరందరూ సాష్టాంగ పడినటువంటి వేళ అందరూ ఆశ్చర్యపడేటువంటి విధంగా కొందరు వ్యక్తులు అక్కడ కనిపించారు. ఎలా అనంటే, ఆ సమయమందు కల్దీయులలో కొందరు ముఖ్యులు వచ్చి యూదులపైన కొండెములు చెప్పి, అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా బదనాం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రాజుగారికి ఒక విషయం చెప్తున్నారు. ఏమని? రాజగు నెబుకద్నెజరునొద్దకు ఈలాగు మనవి చేసి, నెబుకద్నెజరునొద్ద ఈలాగు మనవి చేసిరి, రాజు చిరకాలము జీవించునుగాక. ఇది గౌరవప్రదంగా ప్రోటోకాల్లో భాగంగా ఎవరు రాజు దగ్గరికి వచ్చినా ముఖదర్శనం చేసుకోగానే ఉచ్చరించేటువంటి ఒక శబ్దం. ఓకే, రాజు చిరకాలము జీవించునుగాక. రాజా, తాము ఒక కట్టడ నియమించితిరి, మీరు ఒక కట్టడను నియమించితిరి. ఏదనగా బాకాను, పిల్లంగురోవిని, పెద్ద వీణను, వీణెను, విపంచికను, సింఫోనియను, సకల విధములగు వాద్యధ్వనులను విను ప్రతివాడు సాగిలపడి బంగారు ప్రతిమకు నమస్కారము చేయవలెను. అంటే రాజుగారు చేసిన శాసనాన్ని రాజుగారికి జ్ఞాపకం చేస్తున్నారు. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా, తాము శద్రకు, మేషాకు, అబేద్నెగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్య పెట్టలేదు, తమరి దేవతలను పూజించుటలేదు, తమరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదు అనిరి. ఇక్కడ సరే అందరూ సాష్టాంగపడ్డారు. యూదులైన ఈ శద్రకు, మేషకు, అబేద్నెగోలు సాష్టాంగ పడలేదు. అయితే మరి ఎవరైతే వీళ్ళు సాష్టాంగ పడలేదు అనేటువంటి విషయాన్ని చూసి ఇది వెంటనే రాజుగారికి తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో వచ్చారే, వీరు సాష్టాంగ పడలేదే, మరి ఇప్పుడు ఈ విషయం రాజుగారికి తెలిస్తే చంపేస్తాడు కదా, ఏ పాపం ఎందుకులే రాజుకు చెప్పేది అని ఊరుకోవచ్చు. ఊరుకోలేదు అంటే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. ఒకటి, ఈ ఎవరైతే సాష్టాంగ పడటం లేదు అని అబ్జర్వ్ చేసి చెప్పాలి అనేటువంటి ఒక బాధ్యత మోపబడినటువంటి వ్యక్తులైనా అయి ఉండాలి, మొదటిది. ఇక రెండవది ఏమిటి అనంటే, రాజుగారి అధికారమును
రాజుగారి గౌరవాన్ని, ఆ కీర్తిని, ఆ రాజుగారి యొక్క ఉనికిని, ఉలుకును అదే స్థాయిలో ఉంచాలి, కాపాడాలి, రాజుగారి ఇమేజ్ని కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో, అధికారమును ఎక్కడ కూడా బెనకకుండా చూసుకోవాలి అనేటువంటి ఒక ఫేవర్తో స్వచ్ఛందంగా రాజుగారి పట్ల ఉన్నటువంటి అభిమానంతో వీరు వెళ్ళి చెప్పడానికి అవకాశం ఉండాలి. రెండవది అయింది. ఇక మూడవది ఏంటంటే, ఇప్పుడు స్థానికులు, అధికారులు అప్పటికే ఉండగా ఇప్పుడు చెరపట్టి తీసుకురాబడినటువంటి వలసవాదులే కదా వీరు. ఇప్పుడు చెరపట్టి తీసుకురాబడినటువంటి వారంటే వీళ్ళ కింద కుక్కిన పేనులో పడి ఉండాలి మామూలుగానైతే. అలా కాకుండా వీళ్ళకున్నటువంటి ప్రజ్ఞా పాఠవాలతోటి ఏమయ్యారు అనంటే పరిపాలనలో ముఖ్య పాత్రలలో ఉండగలిగారు. దానియేలు ముఖ్యమైనటువంటి అధిపతిగా ఉన్నాడు, జ్ఞానులకు నాయకుడిగా ఉన్నాడు, అంటే బాధ్యత వాళ్ళ మీద ఒక ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఈ షడ్రకు మేషకు అబేద్నెగోలేమో విచారణకర్తలుగా అంటే న్యాయాధిపతులుగా వాళ్ళు ఉన్నారు. ఇది ఆ స్థానికులకి అంటే అప్పటికే ప్రభుత్వంలో మిళితమై ఉన్నటువంటి, పరిపాలనలో మిళితమై ఉన్నటువంటి అధికారులకి సహజంగానే వీరి పట్ల ఈర్ష్య ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ఎక్కడి నుండో వచ్చి వీడు ప్రభుత్వంలో ముఖ్య భూమికలను పోషిస్తున్నారు అని చెప్పి ఒక కంటగింపు అనేటువంటిది ఉంటుంది. ఆ కంటగింపుతోటి ఇప్పుడు ఎలాగో అవకాశం దొరికింది కదా, వీరు సాష్టాంగ పడలేదు, ఇప్పుడు వీరిని రాజుగారి దృష్టికి తీసుకెళ్తే రాజుగారు మరణశిక్ష విధిస్తాడు, వారు చనిపోతే ఆ పోస్టులు వేకెట్ అవుతాయి, ఆ పోస్టులు మనం పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇలా ఈ ఈర్ష్యతోటి, ద్వేషంతో చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ మూడు రకాల అవకాశాలు అక్కడ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి ఇప్పుడు వీరు చెరపట్టబడి తీసుకురాబడినటువంటి సందర్భం మొదలుకొని, బాలురుగా తీసుకురాబడినటువంటి సందర్భం మొదలుకొని ఇప్పటి వరకు మనం ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఈ మూడింటిలో దేనికి ఎక్కువ అవకాశము ఉన్నది అని మనకు అర్థమవుతున్నది అనంటే, వీరి మీద ఉన్నటువంటి ద్వేషంతో, అక్కసుతో కావాలని సమాచారాన్ని తీసుకెళ్ళి రాజుగారికి చెప్పినట్లుగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఓకే, చెప్పారు. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును, రౌద్రమును గలవాడై, అంటే ఇప్పుడు నెబుకద్నెజరు యొక్క ఈగో హర్ట్ అయిపోయింది. నేను ఇంతగా ఆజ్ఞ జారీ చేసిన తర్వాత కూడా ఆ ఆజ్ఞను ఉల్లంఘించి సాష్టాంగపడకుండా ఉండి నన్ను ధిక్కరించాడు అనంటే వాడికి ఎంత ధైర్యం. వీడు ధిక్కరించాడంటే ఈరోజు వీరు ధిక్కరిస్తే రేపు ఇంకొకటి ధిక్కరిస్తాడు. ఇలా గనక అవకాశం ఇస్తే అందరూ నా మాట వినకుండా పోతారు. నా మాటే వినరా వీళ్ళ ధైర్యం ఏంటి? ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలతో అత్యాగ్రహము తెచ్చుకున్నటువంటి వాడై ఏం చేస్తున్నాడు అనంటే, షడ్రకు మెషకు అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞయ్యగా వారు ఆ మనుషులను పట్టుకొని రాజసన్నిధికి తీసుకుని వచ్చింది. ఓకే, ఇక వాళ్ళకు కావాల్సిందే అది. వెంటనే రాజుగారి నోట నుండి ఆ మాట రాగానే వీళ్ళు సంతోషంగా వెళ్ళి ఉంటారు. వెళ్ళి రాజుగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారని చెప్పి మామూలుగా పట్టుకొచ్చారా, అరెస్ట్ చేసి పట్టుకొచ్చారా, మొత్తానికైతే తీసుకొచ్చారు. అంతటా నెబుకద్నెజరు వారితో ఇట్లనెను, షడ్రకు మేషాకు అబేద్నెగో, మీరు నా దేవతను, ఇక్కడ నా దేవతను అన్న దగ్గరనే రాజుగారి ఈగో ఏ లెవెల్లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. నా దేవతను పూజించుట లేదనియు, నేను నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు
నాకు వినబడినది. ఓకే, సరే వీళ్ళు చెప్పారు, చెప్పిన మాట నమ్మి మీకు శిక్ష విధించాలని నేను అనుకోవట్లా. మీరు కూడా మరి లేదయ్యా మేము మొక్కాము అని అంటారా, లేదు మొక్కలేదు అని అంటారా? మీరేం చెప్తారో చెప్పండి. వాళ్ళు మీరు మొక్కలేదు అని చెప్పారు, అది నిజమా కాదా అని అడిగాడు. అది నిజమా అని అడిగాడు. బాకాను, పిల్లంగ్రోవిని, పెద్ద వీణను, సింఫోనియను, విపంచికను, సకల విధములకు వాద్యధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే. మీరు మొక్కిన్లు అనంటే సరే, ఇక విషయమేమి లేదు. మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్నిగుండంలో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇదిగో చెప్పండి. ఇప్పుడు మీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. మొక్కారా మొక్కలేదా? మొక్కుచున్నారా మొక్కుట లేదా? మొక్కుతే పర్వాలేదు, విడిచిపెడతాను. మొక్కలేదంటే గనక మిమ్మల్ని అగ్నిలో వేసి చంపేస్తాను. మీరు చెప్పండి. ఇప్పుడు నేను చెప్పిన మాటకు మీరు లోబడకుండా ధిక్కరించినట్టయితే నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. మిమ్మల్ని కాపాడగలిగేటువంటి దేవుడు ఎవడునూ లేడు అని అంటున్నాడు. చూడండి ఇక్కడ మళ్ళీ ఎంత దారుణంగా మాట్లాడాడు అనంటే, విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అన్నాడు. ఈయన కల వచ్చి గజగజ వణుకుతూ భయపడుతూ అయ్యో దీని భావం ఏమై ఉంటుంది అని ఆయన బాధపడి జ్ఞానులను పిలిపించుకొని దాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆతురతలో ఉన్నప్పుడు దేవుడు దానియేలు ద్వారా విషయం తెలియచేసి తన గొప్పతనం ఏమిటో దానియేలుకు తెలుసులాగున చేశాడు. అప్పుడు దానియేలు కూడా నిజంగా ఈయన గొప్ప దేవుడు అని అన్నాడు. మర్మమును బయలుపరచగలిగేటువంటి దేవుడు అని అన్నాడు. ఇలాంటి దేవుడు ఎవరు లేరు అని అన్నాడు కూడా. ఓకే, అలాంటి దేవుడు వీళ్లకు ఉన్నాడని మరీ తెలిసి, ఎందుకంటే దానియేలు, షాడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఒక గోత్రానికి సంబంధించినటువంటి వారని, ఒక దేశానికి సంబంధించినటువంటి వారని, ఒక రాజవంశానికి సంబంధించినటువంటి వారని తెలుసు. అంత తెలిసిన అతడికి ఇక్కడ ఈగో అడ్డొచ్చి వీరి దేవుడైనటువంటి యెహోవా గురించినటువంటి స్పృహ కోల్పోయి, అంటే విచక్షణ కోల్పోయి అని చెప్పచ్చు. విచక్షణ కోల్పోయి అత్యంత దారుణంగా మాట్లాడాడు. నా చేతిలో నుండి విడిపించగలిగేటువంటి దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పి ప్రశ్నించాడు. షద్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి. నెబుకద్నెజరు, వారు రాజా ఈ రకమైనటువంటి పదజాలం వాడల, ఎందుకంటే అతడు తీవ్రమైన స్వరంతో మాట్లాడాడు కదా, దేవుడిని అగౌరవపరుస్తూ మాట్లాడాడు కదా. నిజమైన ఇప్పుడు అబద్ధమును ప్రతిష్ఠించి, అసత్యమును ప్రతిష్ఠించి, సత్యవంతుడైన నిజమైనటువంటి దేవుణ్ణి ధిక్కరిస్తూ ధిక్కార స్వరంతో దూషిస్తున్నాడు కదా. అలాంటి వాడికి మనం గౌరవం ఇచ్చేది ఏంటి అని అనుకున్నారేమో వాళ్ళు. నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరము ఇయ్యవలనన్న చింత మాకు ఏమాత్రము లేదు. నీవు శాసనం తయారు చేశావని తెలుసు, ప్రకటింప చేశావని తెలుసు, మేము విన్నాం, మాకు తెలుసు. విన్నప్పుడే మేము నిర్ణయించుకున్నాం, తాను ప్రతిష్ఠించినటువంటి, అంటే మీరు ప్రతిష్ఠించినటువంటి ప్రతిమకు మొక్కేది లేదు, ఎందుకంటే అవి మా దృష్టిలో నిర్జీవమైనటువంటివి. జీవం కలిగినటువంటి దేవుడు
మానవ కోటి అందరికీ ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడికే మేము సాష్టాంగ పడతాము, సాష్టాంగ పడాలని నేర్చుకున్నాము. మాకు మా ధర్మశాస్త్రము అదే తెలియచేసింది. మా దేవుడు మాకు అదే చెప్పాడు కనుక మా దేవుని మాటను మేము ధిక్కరించము. మీ మాట అయినా ధిక్కరిస్తాము, కానీ దేవుని మాటను మేము ధిక్కరించము. నన్ను మాత్రమే సేవించాలని తాను సెలవిచ్చాడు. ఆకాశమందైనను, భూమి మీదనైనను, సముద్రములోనైనను, వేటి ప్రతిమలనైనను మీరు చేసుకోకూడదు, వాటికి సాష్టాంగ పడకూడదు అని చెప్పి మాకు క్లియర్గా చెప్పాడు. చెప్పిన తర్వాత దేవుని మాట కాదని మీ మాట విని మీరు నిలబెట్టినటువంటి ఈ చమత్కారముగా కల్పించబడినటువంటి ఈ ప్రతిమకు మేము ఎలాగూ సాష్టాంగ పడతాం? మేము సాష్టాంగ పడము. అయినా ఎందుకు సాష్టాంగ పడలేదు? ఇప్పుడు సాష్టాంగ పడ్డారా లేదా? పడకపోతే ఎందుకు సాష్టాంగ పడలేదు? ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. ఎంత ధైర్యం అండి వాళ్ళకి! నిజంగా అదండి. ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళకి అని అంటే దేవుడి పట్ల ఉన్నటువంటి విశ్వాసమును బట్టి వచ్చింది. ఆ విశ్వాసమే గనక లేకపోతే ఆ ధైర్యం వాళ్ళకి రాదు. ఇప్పుడు మిగిలిన వారికి ఆ ధైర్యం రాలేదు. చూడండి, ఎందుకు రాలేదు? వారికి నిజ దేవుడు ఎవరో తెలియదు, వారికి ఆ విశ్వాసము లేదు. కానీ వీరికి నిజ దేవుడు తెలుసు, ఆ అనుభవము ఉంది, ఆ భక్తి విశ్వాసములు మెండుగా ఉన్నాయి, దండిగా ఉన్నాయి. కాబట్టి వారికి ధైర్యం బహుగా ఉంది. అందుకే ధిక్కార స్వరముతో మీకు సమాధానం చెప్పవలననేటువంటి చింత మాకు ఏమాత్రము లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. అయితే ఇప్పుడు సాష్టాంగ పడకపోతే మీరు ఏదో బెదిరిస్తున్నారు కదా, అగ్నిలో వేస్తాను, చంపేస్తాను అని చెప్పి. నువ్వు చంపేస్తూ ఉంటే మా దేవుడు చూస్తూ ఉండడు. మా దేవుడు కాపాడుతాడు మమ్మల్ని. నీ వశమున పడకుండా మమ్మల్ని రక్షిస్తాడు. అగ్నిగుండములో నుండి మమ్మను తప్పిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినను, ఎందుకంటే దేవుని చిత్తములు బహు విధాలుగా ఉంటుంది. అతడు రక్షించనువచ్చు, ఇన్ కేసు రక్షించకపోనువచ్చు. అది దేవుని చిత్తం, దేవుని నిర్ణయం. ఒకవేళ దేవుడు రక్షించకపోయినంత మాత్రాన మాకు దేవుని పట్ల ఉండేటు నమ్మకం పోదు. రక్షించినా దేవుడే ఆయన, రక్షించకపోయినా దేవుడే. గనుక రక్షిస్తాడని మేము అనుకుంటున్నాం. ఇన్ కేసు రక్షించకపోయినా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు నిలబెట్టినటువంటి ప్రతిమకు మేము సాష్టాంగ పడం. మీరేం చేసుకుంటారో చేసుకోండి. రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. మైండ్ ఇట్ అంటున్నారు. తెలుసుకొనుము. అసలు మొక్క లేదంటేనే రుసరుసలాడిపోయినటువంటి నెబుకద్నెజరు ఇంత ధిక్కార స్వరం వినిపించిన తర్వాత ఆయన కోపం ఎంత తారాస్థాయికి పెరిగి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ముట్టుకుంటే బగ్గుమనేంత తీవ్రతలో ఆయన ఉండి ఉంటాడు. అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున శద్రకు, మేషకు, అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయను గనుక గుండము ఎప్పటికన్నా 7 అంతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. మామూలుగా ఇదివరకు ఉండేటువంటి రేంజ్లో ఉన్నా వీళ్ళు చనిపోతారు మామూలుగా ఆలోచిస్తే. కానీ ఇక వీళ్ళ మీద టార్గెట్ ఎక్కువైపోయింది కదా, అత్యాగ్రహం అందుకున్నాడు కదా, వీళ్ళు ధిక్కార స్వరంతో మాట్లాడారు కదా. కొడుకులు కాలి బూడిదైపోవాలి, అసలు బూడిద కూడా కనపడదురా అన్నంత ఆగ్రహంతో 7 అంతల రెట్టింపు చేయము అని అన్నాడు. అంటే వీళ్ళ బొక్కలు కూడా మిగలొద్దు అని అనుకున్నాడేమో ఆయన. అలా 7 అంతలు వేడిమిగా అగ్నిగుండాన్ని చేయమని చెప్పాడు.
మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి, ఎందుకంటే వీళ్ళని ఎత్తి అగ్నిగుండంలో వేయాలి కాబట్టి బలమైనటువంటి వారిని కొందరిని పిలిపించి శద్రకు మేషకు అబేద్నెగోను బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా, వారు వారి అంగీలను, నిలువుటంగీలను, పై వస్త్రములను, తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండమును ఆ గుండము నడుమ పడవేసిరి. అంటే నడిగుండంలో పడేశారట. అంటే ఉన్న పలంగా, అంటే వస్త్రాలు తీయలేదు, వాళ్ళు ఎలా వచ్చారో అలాగే ఉన్న పలంగా వారిని లేపి అగ్నిగుండంలో పడేశారు. ఎవరు? ఈ బలమైనటువంటి వారు, ఆజ్ఞ నొందినటువంటి వారు. రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను, అదే ఇప్పుడు 7 అంతలు పెంచారు కదా, అప్పుడు అగ్నిగుండంలో మంటలు ఎగిసి పడుతున్నాయి అన్నమాట, బుసలు కొడుతున్నాయి, అంటే బయటికి వచ్చేస్తున్నాయి, గుండము దాటి బయటకు వచ్చేస్తున్నాయి. అలా వేడిమి గలదైనందున శద్రకు మేషకు అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయారు. ఇది మరి ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. అసలు ఓటు అనుకుంటే ఓటు అయింది కదా అని చెప్పి అనుకునేటువంటి విషయం. ఇప్పుడు చంపాల్సింది శద్రకు మేషకు అబేద్నెగోలని. ఇప్పుడు చంపమని ఎవరికైతే ఆజ్ఞ జారీ అయిందో ఇప్పుడు చంపటం తలారులు అనుకోవచ్చు వీళ్ళని. ఇప్పుడు తలారులు ఉరిశిక్షలు వేయాలి, లేకుంటే ఇంకా ఏ విధానంలో ఆ దేశ సాంప్రదాయాన్ని బట్టి ఆ మరణశిక్షలు విధించాలి. ఇప్పుడు మరణశిక్ష విధించే వీళ్ళే మరణమైపోయారు. అంటే ఇప్పుడు ఆ అగ్ని తీవ్రత ఎంత ఉన్నది అనేటువంటి అర్థం చేసుకోవాలి. రెండవది, వీళ్ళు చంపబడుచున్నారు అనంటే ఇక్కడ దేవుని చిత్తము కూడా బట్ట బయలవుచున్నది, లేదా దేవుని ఆగ్రహము కూడా వెల్లడి అవుచున్నది. ఓకేనా? ఇక వారు చనిపోయారు. వారు చనిపోతే ఇప్పుడు మరి శద్రకు మేషకుల అబేద్నెగోల యొక్క పరిస్థితులు ఎలా ఉండాలి? అగ్నిజ్వాలలు తగిలిన వారే చనిపోతే అగ్నిగుండంలో పడవేయబడినటువంటి వారి పరిస్థితి ఎలా ఉండాలి? అసలు ఇక వారి జాడ కనిపించకూడదు, వాళ్ళ ఛాయలు కనిపించకూడదు ఇక. కానీ మరేమైంది? బంధింపబడిన వారే వేడిమి కలిగి మండుచున్న అగ్నిగుండంలో పడగా రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, అంటే ఆ గుండం పక్కన మంచి సింహాసనం వేసుకొని కూర్చొని ఉన్నట్టున్నాడు, చూస్తున్నాడు. ఇక నా మాట వినని వానికి ఎలాంటి గతి పడుతున్నదో చూడండి అన్నట్టుగా బహు గర్వంతో కూర్చొని ఉంటుంటాడు. ఈయన కూర్చొని ఉండగానే వేసిన వారు చనిపోయారు. అరే ఇదేంద్రా వీళ్ళు చనిపోవటం ఏంటి అని కొంత ఆడ కలత చెందుంటాడు చిన్నగా. ఇది ఉండగానే సరే వీళ్ళు చచ్చిళ్ళు, వీళ్ళు పోతే ఇంకోటి అని అనుకుంటాడు. అది ఎందుకంటే పరిపాలనలో అది సర్వసాధారణం. వీళ్ళు పోతే ఇంకొకరు తీయని అనుకుంటారు. సరే వీళ్ళ సంగతి పక్క పెడితే ఇప్పుడు ఆయన అసలు టార్గెట్ ఏంటంటే ఆ ముగ్గురిని చంపేయాలి. ఇప్పుడు ఆ ముగ్గురు కోసం ఆతృతగా చూస్తున్నాడు. అందులోకి చూస్తే ఇతడు అనుకున్నట్టుగా కోరుకున్నట్టుగా వారు అగ్నిలో కాలుటలేదు. అదేంది అని ఒక్కసారిగా కూర్చున్నవాడు ఆలోచనలోనూ అలాగే భౌతికంగాను లేచాడు. ఆయన ఒక్క ఉదుటున లేచాడు. చూడండి, ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, అంటే అప్పుడు అంత వాడి ఉంటుంది, అంత వేడి ఉంటుంది, అంతుపట్టనటువంటి విధానంలో ఇదేంటి ఇలా జరిగింది అనేటువంటి ఒక తీవ్రతతో అతడు లేచాడు. లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా, ఈ ముగ్గురు చావకపోగా
అదనంగా మరొక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఇదేంటి, వేసింది ముగ్గురైతే నలుగురు ఎలా అయ్యారు? వీరు చనిపోకపోగా మరొక వ్యక్తి వీరితో కలిశాడు, వీళ్ళతో ఉన్నాడు. అదెలా సాధ్యం అని ఇక అప్పుడు ఆయన మనసంతా భయంకరంగా గందరగోళమై ఉంటుందండి. అసలు ఏం జరుగుతున్నది, ఏమైంది, ఇట్లెట్లయింది, అట్లెట్లయింది, నేను పొరపడ్డానా, నా దేవత ఏం చేస్తున్నది, ఇంకే శక్తి అయినా ఇక్కడ ప్రభావం చూపిస్తున్నదా, ఇలా పలు రకాలైనటువంటి ఆలోచనలతో తన మెదడంతా ఆలోచనంతా మనసంతా గందరగోళమై ఉంటుందండి, గందరగోళమై ఉంటుంది. అగ్నిలో అంటే ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులను అడిగాను. వారు, రాజా, నిజమే, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. వేసింది ముగ్గురునేనయ్యా. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. బంధకములు అంటే బహుశా వీళ్ళని కాళ్ళు రెక్కలు కట్టేసి అందులో పడేశారు, అవునా? కాళ్ళు రెక్కలు కట్టేసి అందులో పడేస్తే ఇప్పుడు కట్టబడిన కట్లు లేవు, హ్యాపీగా ఉన్నారు, వస్త్రాలతో ఉన్నారు, నలుగురు ఉన్నారు. బంధకములు లేకే అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరము ఇచ్చెను. నాలుగవ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. యాక్చువల్గా ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి, లోకంలో ఏం జరుగుతున్నది అనడానికి. అందులో ఉన్నది నాలుగో వ్యక్తి ఎవరయ్యారంటే దేవదూత, ఇట్స్ కామన్. కానీ దేవదూతను చూసి ఇతడు ఎవరనుకుంటున్నాడు? దేవత. దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్నిగుండము వాకిలి దగ్గరకు వచ్చి, షడ్రకు, మెషకు, అబేద్నెగో ఎనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, అంటే వీళ్ళ బుద్ధులు ఒకసారి పెరిగి మరొకసారి తరిగి ఒక నిశ్చితమైనటువంటి అభిప్రాయము లేకుండా పరిస్థితులను బట్టి మనసు మార్చుకోవటం, మాట మార్చుకోవటం అనేటువంటిది ఎలా అనేటువంటిది నాబోటి వాడికైతే బాగా ఆశ్చర్యం వేస్తూ ఉంటుందండి. సరే, ఇప్పుడు వారికి ఏం కాలేదు కాబట్టి ఆ భావన, ఆ ఉద్వేగము తనకు రావటం అనేటువంటిది సహజం. వచ్చి ఏమన్నాడు? మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా ఎదుకు రండని పిలువగా షద్రకు, మేషకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి, అందరికీ ఆశ్చర్యం ఉంటుంది కదా, అట్లెట్లా అయింది, ఏంది అనేటువంటి ఒక ఆసక్తి ఉంటుంది కదా. ఆ ఆసక్తితో అందరూ వచ్చి వారిని యగాదిగా చూస్తున్నారు, పాదములు మొదలుకొని తల వరకు. చూస్తే ఎలా ఉన్నారు వాళ్ళు అనంటే, వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయలేదు. ఇప్పుడు మామూలు అగ్ని తగిలితే శరీరం బొబ్బలు రావాలి, ఇంకా అంత అగ్నిగుండంలో వేస్తే అసలు ఎముకలతో సహా మాడి మసైపోవాలి. అలాంటిది చర్మానికి ఏమి కాలేదు. వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకయుండుటయు చూచిరి. కనీసం స్మెల్ రావట్లేదట. అగ్ని తాకిన కొంచెం దాని స్మెల్ ఒకటి ఉంటుంది కదా, ఆ స్మెల్ కూడా రావట్లేదు. అంటే తల వెంట్రుకలకి ఏం కాలేదు, చర్మానికి ఏం కాలేదు, వస్త్రములకి ఏం కాలేదు, అసలు వాసనే రావటం లేదు. ఆశ్చర్యపడటం వీళ్ళ వంతైంది. నెబుకద్నెజరు
షడ్రకు మెషకు అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు, నేను పెట్టింది వట్టిది. పరోక్షంగా అదే కదా మాట. వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తన్ను ఆశ్రయించిన దాసులను రక్షించాను. మనం అగ్నిలో వేస్తే దూత వచ్చి వారిని రక్షించాను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుణ్ణి సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి అని అన్నాడు. ప్రియులారా, అంటే అంతగా రాజు ఆజ్ఞ జారీ చేసి శిక్ష విధించాలని అనుకున్నా వారికి ఏం కాలేదు. వారికి ఏమీ కాకపోవుటను బట్టి ఇప్పుడు వారిని అభినందిస్తున్నాడు. వీరి దేవుడు పూజార్హుడు అని ఒక మాట అన్నాడు. ఆ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించేశారు. అంటే మిగిలిన దేవతలు కారు అని చెప్పి వారి అభిప్రాయాన్ని పరోక్షంగా వ్యక్తం చేశారు. పైగా నా ఆజ్ఞను విలువలేనిదిగా చేసేసారు. నా ఆజ్ఞకి ఇప్పుడు వెయిట్ ఎక్కడుంది లేదు. ఇప్పుడు ఆ శాసనమే కాదు, దానికి విలువ లేదు. అలా వ్యర్థపరిచిరి. కాగా నేనొక శాసనము నియమించుచున్నాను. ఇదివరకటి శాసనం ఏంటంటే మొక్కకపోతే చంపేస్తాను అన్నాను. ఇప్పుడు ఒక క్రొత్త శాసనాన్ని రాస్తున్నాను. ఏంటది? ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడు లేడు. సరే, మంచి మాట అన్నాడండి, జ్ఞానోదయం కలిగింది, మంచి మాట అన్నాడు. మరి ఈ మాట మీద స్టాండ్ అయి ఉండగలడా? మళ్ళీ అనుమానమే. సరే, ఇప్పటి వరకైతే ఈ దేవుడే దేవుడు మరి ఏ దేవుడు లేడు అన్నప్పుడు ఏం చేయాలి? తను నిలబెట్టిన ప్రతిమను అక్కడే పడగొట్టాలి. మరి ఆ పని చేసినట్టుగా అక్కడ లేదు. ఏ దేవుడు లేడు. కాగా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఓకే, వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు, ఈ దేవునంత గొప్పతనంగా మన దేవుళ్ళు లేరు. మన దేవుళ్ళు కూడా ఉన్నారు, కానీ వీళ్ళ దేవునంత గొప్పవాడు కాడు అన్న విధానంలో వీళ్ళ ఆలోచనలు ఉంటున్నాయి. ఇతడికైనా ఇతర దేశస్తుల రాజులకైనా వాళ్ళందరి అభిప్రాయాలు అవే, అలాగనే ఉండేవి. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రకు మెషకు అబేద్నెగోయను వారి దేవుణ్ణి ఎవడు దూషించునో వాడు తుత్తునీయలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండును అనెను. అంతట నుండి రాజు షద్రకు మెషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను, అంటే ప్రమోషన్ ఇచ్చాడు. ఇంతకుముందు విచారణకర్తలుగా ఉండే మేబీ ఇప్పుడు ప్రధాన విచారణకర్తలు అయి ఉంటారు, ప్రధాన న్యాయమూర్తులు అన్నట్టుగా హెచ్చించాను. అయితే ఈ పై మాటల్లో ఏంటి? కొత్త శాసనం ఏంటి? ఈ దేవుడే గొప్ప దేవుడు. ఇప్పుడు ఏ రాష్ట్రములో కానీ, అంటే ఏ దేశములోనైనా సరే, ఏ దేశములో ఉన్నవారైనా సరే, ఏ భాష మాట్లాడు వారిలోనైనా సరే, ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలు ఎవరినైతే పూజించారో సేవించారో వారినే మీరందరూ పూజించాలి, సేవించాలి. ఇంకొకరిని గనక అంటే ఈ దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా అవమానపరిచి దూషించేటువంటి ప్రయత్నం చేస్తే వారినందరినీ తుత్తునీయలుగా చేసేస్తాను, అంటే వాళ్ళకి మరణశిక్ష విధిస్తాను, వారిని చంపేస్తాను అని చెప్పి మరొక శాసనాన్ని తయారు చేశాడు. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? అప్పుడు ఎన్ని సంస్థానములు ఉన్నవో అవన్నీ నెబుకద్నెజరు వశం. అందులో భారతదేశం కూడా ఉన్నది, మర్చిపోకూడదు.
ఒకవేళ భారతదేశం లేదు అంటే భారతీయులు అప్పటికి ఇంకా లేరు అని ఒప్పుకోవాల్సి ఉంటుంది. కానీ ఉన్నారు. మరి ఉన్నటువంటి వారిని నెబుకద్నెజరు విడిచిపెట్టాడా అంటే ఆ అవకాశం లేదు. వారిని తన మహాసామ్రాజ్యంలో భాగస్థులను చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళందరికీ ఈ శాసనాన్ని పంపించాడు. అంటే ఇప్పుడు భారతీయులు కూడా ఎవరిని నమ్మాలి, ఎవరిని పూజించాలి అనంటే ఈ షడ్రకు మెషకు అబేద్నెగోలు ఎవరినైతే పూజించారో వారిని పూజించాలి. లేదా సృష్టికర్త ఎవరో, సత్యవంతుడైన నిజమైన దేవుడు ఎవరో అతడిని పూజించాలి. ఇది రాజుగారు ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇప్పుడు భారతీయులందరూ ఈ చరిత్రను గమనించగలగాలి. ఇది దృష్టిలో పెట్టుకోగలగాలి, మనసులో ఉంచుకొని ఎట్లయింది, ఏం జరిగింది అని గమనించుకొని జాగ్రత్త పడాలి. మనము ఒట్టివారికి ఒట్టిదానికి మొక్కుచున్నామా, అయిన వాడిని మొక్కుచున్నామా? ఉన్న దేవుడి ఆజ్ఞను శిరసావహించి లోబడదామా, లేదా మనము తయారు చేసిన ప్రతిమను దేవుడు అని ప్రతిష్ఠించి ఆ దేవుని తాలూకు నియమ నిబంధనలను ఏర్పరిచి ఈ ప్రకారంగా ఉందాము అని చెప్పి మన చేతుల్లో తయారు కాబడినటువంటి నిర్జీవమైనటువంటి ప్రతిమలకు మొక్కి జీవము కలిగినటువంటి దేవుడి ఆగ్రహానికి, శాపానికి గురవుదామా అని ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా నా భారతీయ సహోదర సహోదరీమణులకి, 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి సహోదర సహోదరీమణులకి ఒకసారి మీరు ఆలోచించండి. చరిత్రలో బబులోను సామ్రాజ్యము ఉండేనా? ఆ సామ్రాజ్యానికి అధినేత నెబుకద్నెజర్ అని మీరు ఎరుగుదురా? ఆరా తీయండి. ఆ సామ్రాజ్యము ఉన్నది నిజమైతే, నెబుకద్నెజరు అనేటువంటి చక్రవర్తి ఉండెను అనేటువంటిది నిజమైతే, ఆయన చేయించినటువంటి శాసనము కూడా నిజమవుతుంది. ఆ శాసనమును మనం గౌరవించగలగాలి, అంటే నమ్మి స్వీకరించగలగాలి. స్వీకరిస్తే దాన్ని పాటించగలగాలి. ఆ రకంగా మీరందరూ ఆలోచించి స్వీకరించి పాటించాలని మనవి చేస్తూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మరొకసారి మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాము పరమ తండ్రి. మీ మాటల్ని ధ్యానించాం. విన్న ఏ మాట కూడా వ్యర్థం కాకుండా చదివినటువంటి మాకు, విన్నటువంటి మీ పిల్లలకు అందరికీ ప్రయోజనకరంగా ఉండేలాగా మలచమని వేడుకుంటున్నాం. ఇదిగో జీవం కలిగినటువంటి మిమ్మల్ని ఎరవక నిర్జీవమైనటువంటి వాటి వైపు దృష్టి సారించి వెళ్ళిపోతున్నటువంటి సమాజం, ఇదిగో జరిగిన ఈ చరిత్రను బట్టైనా ఒకసారి దృష్టి సారించగలిగేటువంటి ప్రేరేపణను దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, ఈ మాటలు విన్నటువంటి మీ పిల్లలందరినీ ఆశీర్వదించండి. వారి కుటుంబాలకి తోడై ఉండండి, మాకును తోడై ఉండమని మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసులో వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. మన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మీక అన్యోన్య సహవాసము, సహాయం ఈ మాటలు విన్నటువంటి మనందరికీ విన్న మాటలలోని మతలబుని ఎరిగి మరవక మహిమ కలిగినటువంటి యెహోవాను పూజించి, సేవించి, ఆరాధించి ఆ దేవుని అనుగ్రహమునకు, ఆశీర్వాదమునకు పాత్రులము కావాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకు తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక. ఆమేన్. అందరికీ వందనాలండి.